సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. జంధ్యాల గారి అవార్డు వచ్చేసి రీసెంట్గా అనిల్ రావిపూడి గారికి ఇచ్చారు. ఎందుకోసం అంటే ఆయన తీసే సినిమాలో ఆ ఫన్ను అదంతా ఇప్పుడు ఇలా తీస్తుంది, ఆ విధంగా చూపిస్తుందని చెప్పేసి గుర్తుగా ఆయనకు అవార్డు ఇవ్వడం జరిగిందట కదా. రీసెంట్లీ నిన్నగాక మొన్న కూడా బ్రహ్మానందం గారు వాళ్ళ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా అనిల్ రావిపూడి కూడా ఒక గెస్ట్లా వస్తే ఆయన అన్నాడు ఒక మాట, మన జంధ్యాల గారిని ఈవీవి గారిని వీళ్ళందరినీ మిక్సీలో వేసి రుబ్బితే ఇప్పుడు వచ్చిన అనిల్ రావిపూడి అన్నాడు. సంథింగ్ ఒక టైప్ ఆఫ్ తెలియని కామెడీ. అసలు ఇలా కూడా ఉంటుందా అంటే మనకి అప్పట్లో జెమినీలో వచ్చే అమృతం ఉంటుంది చూడ, చాలా సరదా కామెడీ. ఇంకా సింపుల్ చెప్పంటే జబర్దస్త్ స్కిట్ లాగా ఉంటుంది ఈయన చేసేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజా ది గ్రేట్లో ఆ బ్యాంక్ ఎపిసోడ్ చూడు, అదొక జబర్దస్త్ స్కిట్ లాగా ఉంటుంది అంతే. బట్ నవ్వు వస్తుంది అంతే. అండ్ ఆ టైంలో ఇప్పుడు ఈయన ఒక సినిమా రిలీజ్ అయింది, నెక్స్ట్ సినిమా ఒక సంవత్సరానికి రిలీజ్ ఉంటుంది. ఈ టైం నుంచి ఆ టైం వరకు సోషల్ మీడియాలో జరిగే ట్రెండింగ్లో ఉండే అటువంటి కామెడీలన్నిటి కూడా అలా పట్టుకొని ఆ సినిమాలో పెట్టుకుంటాడు. అలా అనిల్ రావిపూడి ఈజ్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్. నవ్వించేవాడికి ఎప్పుడూ 10 కాలాల పాటు అలాగే ఉంటాడు. మీకు తెలీదు, జీవితకాలం వాళ్ళ సినిమాలు చేస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు కూడా. ఇప్పుడు దానికి చిన్న ఎగ్జాంపుల్ ఈ జబర్దస్త్. అఫ్కోర్స్ ఈ మధ్య కాలంలో చెత్తా చెదారం ఎక్కువైందిలే, తర్వాత సంగతి. బట్ ప్రారంభించిన కొత్త నుంచి ఇప్పటి వరకు కూడా అది ఒక 15 ఏళ్ళ నుంచి కొనసాగుతూ ఉంది. అంటే కామెడీ అంటే అందరి స్కిట్లు అద్భుతంగా ఉన్నాయని నేను చెప్పను, కానీ కొంతమంది మన రాకెట్ రాఘవ లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఇలాంటి షోలు ఆడుతూ ఉంటాయి. సో ఇప్పుడు అనిల్ రావిపూడి గారికి ఇచ్చిన అవార్డు గురించి మాట్లాడుకుంటే, విజయకృష్ణ సిల్వర్ క్రౌన్ అవార్డు అని మన విజయ నిర్మల గారి జ్ఞాపకార్థం, అలాగే జంధ్యాల గారి 75వ జయంతి సందర్భంగా 2-3 సందర్భాలు కలిసి వచ్చినందుకు నరేష్ గారు ప్రతి సంవత్సరం ఒక పురస్కారాన్ని అందజేస్తారు విజయ నిర్మల గారి పేరు పైన. ఈ సంవత్సరం ఆ అవార్డుని అనిల్ రావిపూడి గారికి ఇస్తే, అందులో చాలామంది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి ఇతనే ఒక జంధ్యాల గారు అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. ఈవెన్ వంశీ గారి కామెడీ కూడా సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు కానీ, దొంగరాముడు అని పార్టీ కానీ, ఇలాంటి సినిమాలు మీరు చూస్తూ ఉంటారు, మీకు అనిపిస్తూ ఉంటుంది. వంశీ గారిది కూడా ఒక టైప్ ఆఫ్ కామెడీ ఉంటుంది, ఎస్వి కృష్ణారెడ్డి గారిది ఒక టైప్ ఆఫ్ కామెడీ, అలాగే ఈవీవి గారు. ఖచ్చితంగా కామెడీ సినిమాల గురించి చెప్పుకున్నప్పుడు ఈయన పేరు చెప్పుకోకుండా కామెడీ ఉండదు. మన శ్రీను వైట్ల గారు, అలాగే మన భీమినేని శ్రీనివాసరావు గారు, ఇలా చాలామంది ఉన్నారు మనకి ఇండస్ట్రీలో మంచి మంచి కామెడీ సినిమాలు అందించే డైరెక్టర్లు. అలాంటి వాళ్ళ సరసన ఇప్పుడు అనిల్ రావిపూడి చేరడం, అండ్ ఆయన తీసిన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వింత ఎలిమెంట్ ఉండి బాగా ఫన్ జనరేట్ అయ్యి, ఇప్పుడు సుప్రీం తీసుకుంటే ఇట్స్ అమేజింగ్ జింగ్ జింగ్ అని, ఆ తర్వాత పటాస్ల పార్దాయ, ఎన్ని సినిమాలు తీసుకున్న ప్రతి దాంట్లో ఏదో ఒక ప్రత్యేకత. అండ్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్లో ఇట్లా అనుకుంటే ఫ్రస్ట్రేషన్ తగ్గడం, ఆసనం, అలా ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది ఫన్ ఎలిమెంట్. దాన్ని పట్టుకొని చక్కగా సినిమాలన్నీ రూపొందిస్తూ ఉన్నాడు. ఈవెన్ హరీష్ శంకర్ గారి సినిమాలో కూడా ఒక టైప్ ఆఫ్ కామెడీ ఉంటుంది, చాలా రేర్గా చూస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఆయనకి ఈ పురస్కారం రావడం నిజంగా గ్రేట్. అండ్ దీనికి మంచు విష్ణు గారు, అలాగే శివబాలాజీ గారు, ఇట్లాంటి వాళ్ళందరూ గెస్టులుగా వెళ్ళి ఆయన అభినందించారు. అండ్ నన్ను అడిగితే అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్ ఇప్పుడు మహా అయితే 10 సినిమాలు తీశాడు అటు ఇటుగా, 10 లోపు. ఈయన 25 సినిమాలు తీసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ సినిమాలే ఉంటాయి. ఏ ఒక్కటి కూడా ఫ్లాప్ అనేది ఉండదు. ఫ్లాప్ అనేది ఇట్లాంటి వాళ్ళకి తెలియదు బేసికల్లీ. ఇప్పుడు ఈవీవి సినిమాలు ఉంటాయి, ఫ్లాపు హిట్ అనేది పదం పక్కన పెట్టేస్తే ప్రతి దాంట్లో ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈయన సినిమాలు కూడా అంతే. సో అనిల్ నాకైతే చాలా ఇష్టం ఈ మధ్యకాలంలో. ఇంకా అందరు హీరోలతో ఈ డైరెక్టర్ సినిమాలు చేయాలని అయితే కోరుకుందాం.